మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పాత్ర పోషించిన తుంగపాలు గారు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 10 సంవత్సరాల గవర్నమెంట్లో అధికార పార్టీతో ఉంటూ కేసీఆర్ వెన్నంటూ ఉంటూ అనేక సమస్యలను కేసీఆర్తో చర్చించి పరిష్కరించిన నాయకుడు ఇవాళ ప్రతిపక్షంలో రాగానే రైతు సమస్యలపై మాట్లాడడానికి మనకి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. నమస్తే తుంగపాలు గారు. నమస్కారం. ఇవాళ అన్నం పెట్టే రైతులకు షరతులు విధిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు అనేది అమలు చేయటం లేదు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఇప్పటికీ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రైతులకు ఏమీ చేసింది లేదు. రైతులకు చేసింది శూన్యం. రైతులకు అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. దొంగ హామీల లెక్క అనేక హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు రైతు బంధు దాదాపు సంవత్సరానికి 10,000 ఎకరానికి ఇస్తే ఈయన 12,000 అని చెప్పి మాయమాటలు చెప్పాడు. ఇప్పటి వరకు రైతు భరోసా పేరు మీద రైతు భరోసా రాలేదు. అదేవిధంగా రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ దాదాపు 2 లక్షలు చేస్తామని చెప్పి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ ఇప్పటి వరకు కూడా ఏళ్ల మీద లెక్క పెట్టినట్టు వాళ్ళకైనా తప్ప రుణమాఫీ ఎక్కడ జరగదు. ఈ రుణమాఫీ ఎంతమంది అయిందో చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీకు దమ్ముంటే మీరు ఎంతమందికి చేసారో. కాబట్టి రైతులకు చేసింది ఏమీ లేదు. రైతులు మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల కాలంలో రైతులంతా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు రైతులు ఒక స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆ సంవత్సర కాలంలో రైతులంతా కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కేవలం రేవంత్ రెడ్డికి తెలిసింది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఎక్కడ ఏ భూమి ఉంది, ఏ భూమికి సంబంధించిన ఓనర్ ఎవరు, ఏ భూమిని ఎట్లా కబ్జా చేయాలి, ఏ భూమిని ఎట్లా లాక్కోవాలని తప్ప రైతుల గురించి తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే ఇలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ రైతు ప్రభుత్వాన్ని ఇలా రైతులకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేసింది. ఇలా మళ్ళా మరొక కొత్త నాటకం తెరపైకి తీసుకొచ్చి రైతులకు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటారు. ఎక్కడదండి ఇది రైతుల కోసం? మళ్ళీ ఎట్లా సర్టిఫికేట్? ఇలా డేటా కంప్లీట్గా డేటా ఉంటుంది. రైతులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు సాగు భూమి ఉందని చెప్పేసి మొత్తం డేటా ఉంటుంది. ఎక్కడ ఏ పంట పడుతుంది అని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్లియర్ ఉంటుంది. ఎక్కడ ఏ నేలలు సారవంతమైన నేలలలో ఎక్కడ పంట పడుతుంది. ఇలా కొత్త నాటకం తెరనేపి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం మరొకసారి చేసి అంటే కన్ఫ్యూజ్ చేసేసి ఏంటంటే మళ్ళీ కాలయాపన చేయాలి. సంవత్సర కాలం అదే జరిగింది. మళ్ళీ 2వ సంవత్సరం కూడా అదే చేయాలి. రైతులకు ఏం చేసింది శూన్యం. రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు చేసింది శూన్యం. కాబట్టి దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ రైతులకు అంటే సంవత్సర కాలం అయిపోయి 2వ సంవత్సరం అడుగు పెడుతుంటే ఇలా రైతులంతా కూడా మళ్ళీ పాత పద్ధతులు గుర్తుకొస్తాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల కింద ఏ విధంగా ఉండనో మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తాయి. ఇలా మళ్ళీ యూరియా సంచులకు పోతే మళ్ళీ లైన్ నిలబడాలి. అనేక ఎరువుల కోసం పోతే, విత్తనాల కోసం పోతే రైతులంతా కూడా నిలబడే పరిస్థితి మళ్ళా గతంలో ఎట్లుండనో అదే పరిస్థితి రైతుల పరిస్థితి తీసుకొచ్చాం. రైతు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఏంటి? ఎద్దేడిసిన వ్యవస్థ రైతు వేసిన రాజ్యం బాగుపడాలి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పేసి రైతులు బాగుపడాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడే ఆలోచన తీసుకొని రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ అనేక పథకాల ద్వారా రైతులని ఓ స్థాయికి తీసుకొస్తే ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు గత సంవత్సర కాలం రైతులు మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి దప్పుకునే దేశం. ఇలా అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఉంది రైతులకు. ఇలా ఎందుకంటే ఇలా డొక్కార్డు కానీ ఏమంటారు రైతుల పరిస్థితి. రైతుల నుండి అనేక ఆగ్రహాలు, ఈ పథకాలు అమలు చేయలేదు, అందుకే స్థానిక సంస్థ ఎన్నికలకు పోలేదు అనేది ఒక 100%. ఇలా ఎక్కడ పోయినా కూడా తిరగబడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావాలి, పోతే ఊర్లలో పోతే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ లీడర్లే కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు. ఏం ప్రభుత్వం ఆయన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ అన్న సంవత్సరానికి ఒక టన్న టింగు అనేది పైసలు పడేది. ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన కాంచె అసలు మాకు పడతలేదు, ఎవరికి పడతలేదు. అసలు రైతు భరోసాను పెట్టుకొచ్చిండు. ఇప్పటి వరకు భరోసా ద్వారా రూపాయి పడతలేదు అని చెప్పేసి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా స్థానిక సంవత్సరాలు పోతే ఎక్కడికక్కడ కూడా ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ మీద ఎక్కడ కాంగ్రెస్ నాయకులు పోయి ఎక్కడ ప్రచారం పైన కూడా క్యాడర్ అంతా రైతులంతా కూడా తిరగమని కొడితే మళ్ళీ అంతా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతులను ఎవ్వరు కూడా మోసం చేయకూడదు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ఇలా దేశానికి అన్నం పెట్టే రైతులకు అలా కళ్ళల్లో సంతోషం ఉండాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా అనేక చిన్న మైనర్ ఇరిగేషన్ ద్వారా అనేక లక్షల ఎకరాలలో సాగు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. అటువంటి రైతు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈయన అనేక హామీలు అంటే ఈయన ఏదో చేస్తా అని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షలు ఏంది మన రుణమాఫీ 2 లక్షలు అని చెప్పి నేను 2,000 ఎక్కువ ఇస్తా మీకు ఏంది భరోసా పథకం రైతు భరోసా ద్వారా ఇంకో కేసీఆర్ 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తా అని చెప్పి ఇట్లా అనేక హామీలు ఇచ్చి అనేక హామీల ద్వారా ఇలా ప్రభుత్వానికి ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. రైతులకు చేసింది శూన్యం. రేవంత్ రెడ్డి సర్కారు కేవలం ఆయన ఆస్తులు వాళ్ళ
అన్నదమ్ముల ఆస్తులు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు పెంచుకోవడం తప్ప రైతులను మళ్ళీ సేమ్ యథావిధిగా గతంలో గత 60 సంవత్సరాల కింద రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నో మళ్ళీ అదే పరిస్థితి ఇలా మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయిపోయినాయి. ఇలా అనేక ఆత్మహత్యలు అవుతున్నాయి రైతులే. ఎందుకు అవుతున్నాయి? గతంలో ఆత్మహత్యలు అన్నింటి కూడా తగ్గిపోయినాయి. గత 10 సంవత్సరాలు ఆత్మహత్య లేకుండా కేసీఆర్ గారు రైతులకు అనేక హామీలు ఇచ్చి హామీలను నిలబెట్టుకున్నాడు. ఇలా ఈ రేవంత్ రెడ్డి సర్కారు హామీలను అన్నింటిని కూడా తుంగలో దొక్కిడు. ఎక్కడ కూడా రైతుకి ఏం చేసేది లేదు. ఇలా ఇదేంటి రుణమాఫీలో ఫెయిల్ అయిపోయాడు, రైతు భరోసాలో ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రైతు కూలీలకు 12,000 అని చెప్తున్నావు. అసలు రైతు కూలీలను ఏ విధంగా పరిగణిస్తాను, రైతు కూలీలను ఏ విధంగా పరిగణిస్తావు అనేది కూడా చెప్పాలి క్లియర్గా. రైతులను ఏ విధంగా రైతు కూలీలు అనే వాళ్ళను కూలీ రైతు పని పోతేనే కూలీయా, మిగతా కూలీలో పోతే ఆయన రైతు కూలీ కదా. ఇలా అది కూడా కన్ఫ్యూజన్ చేసి ఏమున్నా కూడా ఈ పేపర్ ప్రకటనలో ప్రెస్ మీట్లకు పరిపోయాయి తప్ప ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేవలం పేపరు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఎవ్వరికి కూడా ఏం జరిగింది లేదు. గత సంవత్సర కాలంలో ఈ రాష్ట్రం పరిస్థితి దాదాపు మళ్ళీ ఇలా విధ్వంసం అంటుడు కదా, పూర్తిగా 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకొచ్చిందో కేసీఆర్, ఈ సంవత్సర కాలంలో పూర్తిగా మళ్ళీ 60 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితులు మన కన్నుమూల కనిపిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సన్నోళ్ళకి 500 బోనస్ ఇస్తున్నాం, ఆ సన్నోళ్ళకి 500 బోనస్ లేదు, ఒడ్లు కొనే పరిస్థితి లేదు, కల్లాలల్లా అన్ని ఒడ్లన్నీ కూడా వర్షాకాలంలో తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఈ రైతుల కోసం పట్టించుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కాదు. రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే, రియల్ ఎస్టేట్ ఏమున్నా డిఫరెంట్. ఒక ఏంది మన రాజకీయాలలో ఏంటంటే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇంకో అంశాన్ని పక్కదోడిని పట్టించడం, అంటే కన్ఫ్యూజ్ రాజకీయాలు చేసుకుంటూ పోతుండ్రు. జనాలను కన్ఫ్యూజ్ చేసుకుంటూ పోయి కన్ఫ్యూజ్తో కాలం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి తప్ప రైతులకి ఈయన ఏం చేసింది లేదు, ఏం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి భరోసా పథకం అనేది ఏదైతే ఉందో వారికి ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. కాబట్టి మేము అడుగుతున్నాం, రైతుల రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదు? రైతుల రుణమాఫీ ఏళ్ల మీద లెక్క పెట్టుకున్నట్టు వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళకు వీళ్ళకి తప్ప ఎవరికి రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు రైతు భరోసా అనేది ఈ మంత్ లోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రైతు భరోసానే కాకుండా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తున్నారు కదా. ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం అయిందండి. ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇక మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తాము, లేకపోతే రైతు కూలీలకు సంబంధించి మేము స్టార్ట్ చేస్తాం, ఏది స్టార్ట్ చేసే లేదు. ఏంటంటే ప్రకటనలు ఇచ్చుకుంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసా పేరు తీసుకొచ్చి రైతు భరోసా పేరు మీద దాదాపు సంవత్సర కాలంలో ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి వానాకాల పంటకి ఇప్పుడు ఉన్నటువంటి పంటలకి ఇవ్వకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. కొత్తగా నువ్వు చెప్పేది ఏంది? ఇప్పటి వరకు రైతులంతా కూడా ఆగమైపోయారు. దాదాపు సంవత్సర కాలంలో 10 సంవత్సరాలలో రైతులు ఒక స్థాయికి వస్తే ఈ సంవత్సర కాలంలో రైతులు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. నేను ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రకటనలు ఇచ్చుకుంటా, రైతు భరోసా స్టార్ట్ చేస్తా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి నువ్వు రైతు కూలీలను ఏ విధంగా పరిగణిస్తున్నావు? రైతు కూలీలు చేసేవారు ఎట్లా అంటే రైతు పని చేసే వాళ్ళే రైతు కూలీలుగా పరిగణిస్తావా? వేరే కూలీలు చేసే వాళ్ళని వాళ్ళు కూలీలుగా పరిగణించవా? దాని మీద ఎట్లా చేస్తావు రైతు కూలీని? ఒక రైతు ఉంటాడు, ఒక రైతు ఏం చేస్తాడు, దాదాపు 5 నుంచి 10 గుంటల భూమి ఉంటుంది. ఆ రైతు ఒక సందర్భానికి కూలికి పోతాడు, ఒక సందర్భం తననే తన వ్యవసాయంలో ఆయన 10 గుంటలున్నా 20 గుంటలున్నా తన వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన రైతుగా చూస్తావా, ఆయన రైతు కూలీగా చూస్తావా? దీనికి క్లారిటీ ఇవ్వాలి కదా. రైతు కూలీలు అంటే నువ్వు ఏ విధంగా నువ్వు డిక్లేర్ చేస్తావు? రైతు కూలీలను ఏ విధంగా డిక్లేర్ చేస్తావు? ఇగో గీన రైతు కూలీ, ఇగో గీన పలానా ఆయన రైతు కూలీ అని ఏ విధంగా చెప్తావు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే దాదాపు చిన్నకారు రైతులు ఉంటారు, వాళ్ళంతా తనకు సంబంధించినప్పుడు దాదాపు 10 గుంటల 20 గుంటల ఎకరం భూమినైనా తనకు సంబంధించిన తన పొలంలో పని చేసుకుంటాడు. మిగతా టైంలో పక్క పొలానికి వెళ్ళి పనికి పోతాడు. ఆయన రైతు కూలీగా ఆయన పరిగణిస్తావా? లేకపోతే కేవలం భూమి లేని వాళ్ళమే మొత్తం ఎటువంటి భూమి లేని వాళ్ళని రైతు కూలీ చేస్తావా? మరి ఎందుకంటే మేము అడుగుతాం, ఎందుకంటే రైతు కూలీలు అనేవారు ఎవరు? నువ్వు దాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతు కూలీలకు 12,000 ఇస్తుంటాడు. ఎవరు అసలు రైతు కూలీలు అంటే? నీ యొక్క పద్ధతిలో నువ్వు ఎవరిని రైతు కూలీగా పరిగణిస్తున్నావు అది క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ నువ్వు రైతు కూలీలు ఎవరు వేయకుండా, రైతు కూలీలు ఎవరో చెప్పకుండా రైతు కూలీలకు 12,000 ఇస్తామంటావు. ఇవంతా కూడా బోగస్, ఎవరికి ఏది ఇచ్చేది లేదు. ఇప్పటి వరకు పెడతానటువంటి రైతు భరోసానే కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాల్లో 11 సార్లు రైతు బంధు అనే పథకం ద్వారా 11 సార్లు దాదాపు 1,000 కోట్లు రైతుల కోసం పెట్టిండు. రైతు బీమాలో రైతు చనిపోయిన దాదాపు దినాలు వెళ్ళే వరకు కూడా ఏదైనా అకాల మరణం రైతు చనిపోతే రైతు రోడ్డు మీదకి పడద్దు, రైతు రోడ్డు మీద పడితే రైతు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడద్దని ఇది రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చినటువంటి ఘనత. ఇలా బీమా పోయింది, రైతు బంధు పోయింది. ఇలా మళ్ళీ రైతు కూలీలను కొత్తగా తీసుకొచ్చి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్తున్నారు. ఇదంతా కూడా బోగస్, ఏది కూడా చేయలేడు. రైతుల గురించి పూర్తిగా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉన్నదంటే ప్రభుత్వం దగ్గర పర్టికులర్ డేటా ఉంది.
అయినా మళ్ళా గ్రామ సభలు నిర్వహించి వీళ్ళని గుర్తిస్తాం అనేది ఇంకో మాట అంటున్నారు. అదే ఇదంతా కూడా కాలయాపన. అంటే ఇది ఈ కాలయాపన కేవలం గ్రామ సభల్లో పార్టీ ప్రచారం చేసుకుంటుండ్రా, రైతులను గుర్తిస్తున్నారు. అదే ఇదంతా కూడా కాలయాపన. ఇది పార్టీ ప్రచారం లెక్క చేసుకొని రైతులను దాదాపు ప్రభుత్వం దగ్గర గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేమే చెప్తున్నాం కదా, 11 సార్లు రైతు బంధు పథకం ద్వారా 11 టర్ములు ఇచ్చింది. 11 సార్లు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కంప్లీట్ డేటా ఉంటుంది. ఇవాళ కంప్లీట్ డేటా దగ్గర పెట్టుకొని ఇవాళ రైతులంతా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏది సాగు భూమి, ఏ నేలలు ఎటువంటి, ఎర్ర నేలలు ఎక్కడ, నల్ల నేలలు ఎక్కడ, అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఏ జిల్లాలో ఎటువంటి నేలలు ఉన్నాయనేది పూర్తిగా అగ్రికల్చర్ ఆఫీసులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అధికారుల దగ్గర కావచ్చు, పూర్తి డేటా ఉంటుంది. కేవలం కాలయాపన చేసుకుంటూ మళ్ళీ అప్లికేషన్ ఇచ్చుకుంటూ దీని పేరు మీద సమయం గడుపుకుంటూ దాదాపు అన్ని కాలయాపన చేసుకుంటూ దాదాపు సంవత్సరం కాలం గడిపిండు. సంవత్సరం నుంచి 2వ సంవత్సరంలో గడిపి పెట్టిండు. ఇప్పుడు కొంత మళ్ళీ కాలయాపన చేయాలి. రైతులకు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు ఏ భూమిలో సాగు చేస్తారు, ఏ పంట పండిస్తారు, మళ్ళీ రైతులు వీళ్ళంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరగాలి. అంటే రైతు బంధు అనేది రైతులకు నేరుగా ఆకర్షపడేటువంటి పరిస్థితికి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగి రైతు ఒక దిక్కు వ్యవసాయం చేసుకోవాలంటే అక్కడ నారుమడికి నారు పోసుకోవాలి, నీరు పెట్టుకోవాలి, దున్నించుకోవాలి. ఈయన మళ్ళీ ఇటు ఆఫీసుల చుట్టూ తిరిగేటట్టు ఈయన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తుంది. నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలంటే రైతులు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇడికే కన్ఫ్యూజ్ చేసిన ఈ సంవత్సర కాలంలో మళ్ళీ కొత్త కన్ఫ్యూజ్ స్టార్ట్ చేసినావు. అంటే ఎట్లా నువ్వు రైతు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ పంట పండిస్తావు అనేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ నేలలు ఎటువంటి అనేది వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా డేటా. పలాని ఎర్ర నేలడు, పలాని జిల్లాల, పలాని నల్లరేగడి పలాని జిల్లాల, పలాని దగ్గర పత్తి వండుతుంది, పలాని దగ్గర మిర్చి వండుతుంది, పలాని దగ్గర వరి వండుతుంది అనేది క్లియర్ డేటా ఉంటుంది. మళ్ళీ కావాల్సి ఈ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల ఆలోచన అంతా కూడా మభ్యపెట్టుకుంటూ రైతుల ఆలోచన మొత్తం కూడా మళ్ళీ కొత్త రకంగా తెర నాటకం లేపి రైతులను ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఏ రైతుకు కూడా న్యాయం చేసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇదంతా కూడా బోగస్. కాబట్టి రైతులకు ఎటువంటి న్యాయం చేయడు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కాదు. రైతుల మద్దతుతోటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని, రైతు బంధు, రైతు భరోసా పేర్లతో రైతు కూలీలు ఎవరో గుర్తించకుండా కేవలం వాళ్ళతో రాజకీయం చేస్తుందని తుంగపాల్ గారు అంటున్నారు.